హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పునీత్ వరల్డ్. సో ఈ మధ్యకాలంలో చాలామంది వెకేషన్స్కి ఎక్కువగా వెళ్తున్నారు. అంటే వెళ్ళలేదు అని కాదు, ఎక్కువగా వెళ్తున్నారు. వీలు కుదరకపోతే తక్కువ టైం ఉంటే అట్లీస్ట్ దగ్గరలో ఉన్న రిసార్ట్స్కో వెళ్తున్నారు. సో మేము కూడా అలాగే వచ్చామండి ఒక రిసార్ట్కి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. మేము ఆల్రెడీ ఆన్లైన్ బుకింగ్ చేసేసుకున్నాము. ఇది ఎక్కడ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ కొంచెం ఇంకా ఏవో వర్క్స్ జరుగుతున్నాయి ఒక పక్క అంతా. ఇది పక్క ఎంట్రన్స్ ఉన్నది. ఇదిగోండి, వీళ్ళేమో మొత్తం ఇంకా ఆధార్ కార్డ్స్ అవన్నీ సబ్మిట్ చేయమన్నారు. సో ఆ ప్రాసెస్లో ఉన్నారు. మేము ఈ లోపల ఇక్కడ కూర్చున్నాము. ఆల్మోస్ట్ జర్నీ చేసి వచ్చి కొంచెం టైర్డ్ ఉన్నాము. సో నేనైతే కూర్చున్నాను. ఇగో వయసు వాళ్ళు చూడండి ఎలాగున్నారు. బట్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఎంట్రన్స్లోనే పిల్లలకి బాగా దీనిగా ఫ్లమింగోస్ చూడండి. అక్కడ ఏం మిర్రర్ అయితే పెట్టలేదండి, ఓపెనే ఉంది. వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. నేనైతే అది చూసి మ్యాంగో జ్యూస్ అనుకున్నాను, బట్ జల్జీరా జ్యూస్. సో వైషు ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఎలా ఉందో. అంతా అయిపోయింది. లగేజ్ తీసుకొని ఇంకా మేము రూమ్కి వెళ్తున్నాం అనమాట. మేము మా హస్బెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు వచ్చారు. వాళ్ళు మేము కలిసి వచ్చాము. ఇది అంతా కూడా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట వేలోని. అంతా కూడా యాంటిక్గా పెట్టారండి. చూసారు కదా కబోర్డ్స్ అవన్నీ జస్ట్ షో పీసెస్ అనమాట. ఆ థీమ్ అయితే యాంటిక్ థీమ్ లా పెట్టారనమాట. ఎక్కడికక్కడ ఓల్డ్ కబోర్డ్స్ అలాగా. మాది వచ్చేసి 3rd ఫ్లోర్, రూమ్ నంబర్ 515 అండ్ 516 2 రూమ్స్. అదిగోండి, ఇక్కడ నుంచి వ్యూ వచ్చేసి పూల్ వ్యూ ఇగోండి ఇలా వచ్చింది. అండ్ ఈసారి ఏంటంటే వెళ్ళగానే రూమ్ టూర్ చేసేసానండి. ఎందుకంటే మేము ఒక 1 అవర్ స్టే చేసినా కూడా మేము మళ్ళీ ఇంకా రూమ్ చూపించలేనిలా అయిపోతుందని చెప్పి ఎంటర్ అవుతూనే రూమ్ని తీసేసాను ఫుల్గాను వీడియో. ఇవన్నీ ఎంట్రన్స్లో ఇలా ఇచ్చాడు లగేజ్ అది పెట్టుకోవడానికి, కిందన మన చెప్పులు పెట్టుకోవడానికి, అండ్ పక్కన వాష్రూమ్. ఇదంతా కూడా రూమ్ అంతా కూడా గోల్డ్ థీమ్తో వచ్చిందండి. చూడండి అంతా కూడా ఎక్కడికక్కడ గోల్డ్ అవుట్లైన్ లాగా ఇచ్చాడు మిర్రర్స్కి. తర్వాత లోపల మొత్తం వాల్కి అంతా కూడా చూడండి. అండ్ మోస్ట్ ఇదేంటి అంటే టబ్. మా పిల్లలకి తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా పూలు టబ్బు ఇలాంటివి అంటే చాలా ఎక్కువ ఇష్టము. సో వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్, ఎంత బేగా దిగేద్దామా టబ్లోకి అనేసి. అండ్ ఇక్కడ కెటిల్, టీ ప్యాకెట్స్, వాటర్ ఇచ్చాడు. అండ్ వైషు ఫుల్ ఎగ్జైటెడ్ అని చూపించేయాలనేసి. కిందనేమో మినీ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. కాంప్లిమెంటరీగా 2 డ్రింక్స్ ఇచ్చాడు, స్ప్రైట్ అండ్ యాజ్ యూజువల్గా వాటర్ ఇచ్చాడు. అంతా కూడా ప్లాస్టిక్ పోయి గ్లాసే కదా, సో ఫుల్గా గ్లాస్ బాటిల్సే ఇచ్చాడు. అండ్ ఇది బెడ్, ఫుల్గా మిర్రర్స్ ఇచ్చాడండి, 4-5. అండ్ మంచి వాల్ పెయింటింగ్స్ అయితే హ్యాంగ్ చేశాడండి. ఇక్కడ రూమ్లోనే కాదు, ఓవరాల్ రిసార్ట్ అంతా కూడా మీరు వీడియో అంతలో చూపిస్తూ ఉంటాను ఎక్కడికక్కడ. ఇగోండి, ఇక్కడ కూడా మిర్రర్ అండ్ ఒక టేబుల్ లాగా ఇచ్చాడు అనమాట. ఇక్కడ టిష్యూ బాక్స్ అండ్ అంతే. అది ఏది కూడా ఓపెన్ లేదండి, జస్ట్ స్టైల్కి ఇచ్చాడంటే. అండ్ ఇది బాల్కనీ. బాల్కనీలో కూడా ఒక 2 చైర్స్, ఒక టేబుల్, తర్వాత డ్రై చేసుకోవడానికి ఒక ర్యాక్ ఇచ్చాడు. అండ్ నెట్ కూడా పెట్టేశాడండి పిల్లలతో కొంచెం ఇదని. ఈవెన్ బర్డ్స్ ఏమైనా వచ్చేస్తాయని చెప్పి నెట్ పెట్టేశాడు. అండ్ ఇక్కడ నుంచి అగోండి బీచ్ వ్యూ అనమాట. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 అయ్యింది, 3 o'clock. సో కొంచెం ఎండగానే ఉంది, కొంచెం ఇంకా చాలా ఎండగా ఉంది. అండ్ ఇది రిసార్ట్ బ్యాక్ సైడ్ రోడ్ అనమాట. వెనకాతలు కనిపిస్తుంది కదా అది. మొత్తం మాకు ఏంటేంటి ఉన్నాయి అంత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తున్నాడు అనమాట అతను. ఇక చెప్పాను కదా, ఇవన్నీ కూడా జస్ట్ షో పీసెస్ ఓన్లీ. ఈ కబోర్డ్స్ అయితే ఏది కూడా ఓపెన్ అవ్వలేదు. ఈ ర్యాక్స్ జస్ట్ షో లాగా ఇచ్చాడు అంతే. చెప్పాను కదా, అంతా గోల్డ్ థీమే ఇచ్చాడు. అండ్ ఇగోండి వాష్రూమ్కి హ్యాండిల్ కూడా చాలా డిఫరెంట్గా అనమాట. ఏదైనా చాలా డిఫరెంట్గా ట్రై చేశాడు. బెడ్ మాత్రం క్వీన్ సైజ్ బెడ్. ఇగోండి చెప్పాను కదా, ఎక్కడికక్కడ పెయింటింగ్స్ పెట్టాడు అని. చాలా ప్లీజింగ్గా ఉన్నాయి. మొత్తం రిసార్ట్ అంతా కూడా చాలా బాగున్నాయి అవి. అండ్ ఇది మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే మెనూ పెట్టాడు. ఆబ్వియస్లీ రిసార్ట్స్లో మనం ఆర్డర్ చేయలేమనుకోండి.
స్నాక్స్ ఇచ్చాడండి, కార్న్‌ఫ్లెక్స్ అండ్ మెథీ. ఇవి చాలా బాగున్నాయండి అసలు టేస్ట్ అయితే మాత్రం. చెప్పాను కదా అంత గోల్డ్ థీమ్ అని. చూడండి టిష్యూ బాక్స్ కూడా గోల్డ్ కలర్లోని. అసలు వైషు ఎంత ఎగ్జైటెడ్ అంటే అమ్మ నేను చూపిస్తా అని. ఫుల్ ఛార్జింగ్ పాయింట్స్ అవి ఇచ్చాడు. ఏసీ రిమోట్ కాకుండా ఇలా వాల్కి ఇచ్చాడు, ఇక్కడ ఆపరేట్ చేసుకోవాలి రిమోట్. సో ఫైనలీ రూమ్ అయితే ఫస్ట్ క్లియర్గా చూపించానండి, ఎందుకంటే ఆబ్వియస్లీ తర్వాత ఇలాగైతే అస్సలు ఉండదు. ఫుల్గా ఇక్కడికక్కడ బట్టలు ఫుల్గా తెలుసు కదా ఇంక మా వాళ్ళు. అండ్ వీళ్ళు ఆల్రెడీ రెడీ టు జంప్ ఇన్ టు ది టబ్. చెప్పాను కదా నేను ఈ రూమ్ షూట్ చేసే లోపల వాళ్ళు ఆల్రెడీ టబ్లోకి దిగేశారు. ఒక రౌండ్ ఒక 15 minutes ఆడాక ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చామండి రిసార్ట్ చూడడానికి. ఇకండి చెప్పాను కదా ఆ పైనే మా రూము. అక్కడి నుంచి కింద పూల్కి వచ్చాము. పూల్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. యాక్చువల్లీ ఇంకో పక్క పూల్ ఉందండి, అదేంటంటే చెప్పాను కదా ఇంకా చిన్నది రెనోవేషన్లో ఉంది రిసార్ట్ అని. సో ఈ పూల్ మాకు ఇప్పుడు యాక్సెస్ ఇచ్చారు, కానీ ఏంటంటే ఈ పూల్లోని డిసడ్వాంటేజ్ చిల్డ్రన్స్ పూల్ అని సెపరేట్గా లేదు. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ నుంచే ఫుల్గా అంతా ఉంది. ఇగోండి చిల్డ్రన్స్కి ప్లే ఏరియా ఇది. మార్నింగ్ 7 AM నుంచి 7 PM వరకే ఉంటుందంట ఇది. ఫస్ట్ మేము అవుట్ సైడ్ చూసొద్దామని చెప్పి వెళ్తున్నాము, తర్వాత అయినా పిల్లల్ని తీసుకురావచ్చని. ఇక్కడ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అనమాట. అండ్ ఈ సైడ్కి వచ్చేసి టేబుల్ టెన్నిస్ అండ్ స్నూకర్ పాయింట్ ఉందండి. ఇగోండి చెప్పాను కదా ఫుల్గా అసలు మంచి ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టాడండి ఎక్కడికక్కడ. మేము ఫ్రెష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:30 అండి. ఇక్కడేమో చిన్న స్టోర్ పెట్టాడు ఏమైనా కొనుక్కోవడానికి, లైక్ స్విమ్ సూట్స్ అని ఇంకేదైనా అలా చిన్న షాప్ అంతే. ఇంకా చెప్పాను కదా రిసార్ట్లో కొంచెం యాంటిక్ది కూడా మెయింటైన్ చేస్తున్నాడని. ఇగోండి ఇందులో చూడండి ఏవో ఓల్డ్ టైప్ ఏవో లాడిల్స్ అవి పెట్టాడు. అండ్ ఇదేమో వేయింగ్ మిషన్, పాతకాలం వేయింగ్ మిషన్ అనమాట. అండ్ ఇది రిసార్ట్ లోపల నుంచి మనం బీచ్కి వెళ్ళే దారిది. ఇక్కడ కూడా రూమ్స్ అండి. ఆ రూమ్ బాల్కనీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మరి అవి కూడా రెనోవేషన్లో ఉన్నాయి, అందుకే మీకు ఇవ్వలేదని మాతో చెప్పారు. మేమైతే అడిగాం ఆ రూమ్స్ ఇచ్చుంటే బాగుండని. అండ్ ఇక్కడ ఈవినింగ్స్ ఇలా కూర్చోడానికి అని చెప్పేసి స్పేషియస్గా ఏరియా ఇచ్చాడు. సోఫాస్ అవి చాలా బాగున్నాయి కదండి, మంచి కలర్ థీమ్ చాలా బాగుంది. అంటే సీ దగ్గర ఉండడం వల్ల అంతా కూడా ఎక్కువ బ్లూ కలర్ని వాడారు. అండ్ ఇక్కడ ఏ రోజు ఏం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ రాస్తారంట. సో ఈవినింగ్ పిల్లలకి ఏదో ఫన్ గేమ్స్ అవి ఉన్నాయి బీచ్లో అని చెప్పారు. టైం ఎలాగా ఆ టైం అయింది కదా, 4-4:30 అవుతున్నాయేమో చూడడానికి అని చెప్పి మేము బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. బీచ్ కూడా ఆ పార్ట్ ఆఫ్ ది బీచ్ ఈ రిసార్ట్కి ప్రైవేట్ బీచ్ అండి. అంటే రిసార్ట్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారనమాట. అదిగోండి అక్కడ టొటాయిసెస్ అవి పెట్టారు బొమ్మల్లాగా. ఇది కూడా చూడండి మర్మైడ్స్ వెల్కమ్ చేస్తున్నట్టుగా. వెరీ స్పేషియస్ రిసార్ట్ అండి అసలు. అంటే లేవు మనకి దగ్గరలో అని కాదు, బట్ ఇది కొంచెం ఎక్కువ ప్లేస్లో ఉండడం వలన లైక్ చూడడానికి పిల్లలు ఎంజాయ్ చేయడానికి కొంచెం బాగుందండి. కొంచెం ఎక్కువ బీచ్కి దగ్గరగా ఉండడం వలన రిసార్ట్ మొత్తం కూడా బీచ్ థీమ్ అనమాట. ఇగోండి రిసార్ట్ బీచ్ నుంచి అవుట్ సైడ్ నుంచి వ్యూ అనమాట ఇది. వైషు పుణ్య ఆ బోట్లో ఫోటో తీసుకుంటామని చెప్పి ఆ బోట్లోకి ఎక్కేశారు. అదిగో
బాగుందండి. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ బోట్లోకి ఎక్కకూడదు అనుకుంటాను, బట్ వీళ్ళు ఎక్కేశారు. అండ్ ఇది వచ్చేసి ఆ పక్కనే చిన్న చాయ్ పాయింట్ అని పెట్టాడండి. ఈవినింగ్ స్నాక్స్ ఇగోండి, ఇది బిస్కెట్స్, భేల్పూరి బిస్కెట్స్ అండ్ టీ కాంప్లిమెంటరీ అనండి. సో ఆ పక్కనే ఇలాగ చిన్న టేబుల్స్లో ఉన్నాయి, కూర్చొని తాగొచ్చు. ఇదేమో మనకి యాక్టివిటీ ఏరియా టైప్ అటండి. ఈవినింగ్ 6 o'clockకి గేమ్స్ అవి ఆడిస్తాము అని చెప్పారు, తంబోలా అదిని. అప్పటి వరకు జస్ట్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు కంటిన్యూస్గా. ఇక చెప్పాను కదా బీచ్ ఉంటుంది, ప్రైవేట్ బీచ్ అని. ఇక్కడ నుంచి ఇలాగా 6 వరకే అలౌడ్ అటండి. మన రూమ్ నెంబర్ అది రాసుకొని వాళ్ళు అలౌ చేస్తున్నారు కిందకి. అండ్ 6 o'clockకి బ్యాక్ వచ్చేయాలని చెప్పారు. 6కి క్లోజ్ అన్నారు బీచ్. ఇవ్వండి ఇక్కడ అంతా కూడా కూర్చోడానికి ఇచ్చాడు. అండ్ వాళ్ళే లైఫ్ గార్డ్స్ని కూడా అరేంజ్ చేశారండి అక్కడ సేఫ్టీగాను. వైషు పాపం అందులో కూర్చుందామని వెళ్ళింది కానీ ఎందుకో అది కొంచెం క్లోజ్డ్గా ఉంది. సో కిందకు వచ్చేసాము. ఇక్కడ 2 స్వింగ్స్ పెట్టారు. ఇగోండి బీచ్ వ్యూ. ప్రైవేట్ బీచ్ అవడం వల్ల చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. అసలు బీచ్ మాత్రం చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు, అది నార్మల్ బీచ్ అనమాట. ఇప్పుడు అర్థమైపోయి ఉండొచ్చండి మీకు, ఇది గోపాల్పూర్ అండి. ఇది మేఫేర్ రిసార్ట్, ఆల్రెడీ బోర్డ్ మీద చూసుంటారు కదా. గోపాల్పూర్ బీచ్ అండి ఇది. వింటూ ఉంటారు కదా న్యూస్లో ఎక్కువగా, ఏదైనా తుఫాన్ వస్తే తీరం దాటింది గోపాల్పూర్ దగ్గర అనేసి వస్తుంటుంది. ఒరిస్సా బార్డర్ అండి, బరంపూర్ దగ్గర ఇది. సో చెప్పాను కదా అటుపక్క అంతా కూడా నార్మల్ బీచ్ అండి. బీచ్ చాలా బాగుంటుందండి. ఎందుకో ఫేమస్ గోపాల్పూర్ బీచ్ అన్నది, బట్ అటువైపు చాలా క్లమ్జీగా ఉంటుంది. ఇది చెప్పాను కదా ఓన్లీ ప్రైవేట్ కాబట్టి కొంచెం తక్కువ మంది జనాలు. బాగుంది రిసార్ట్ అయితే, బాగుంటుందండి. మేము ఆల్రెడీ ప్రీవియస్గా ఒకసారి వచ్చాము, అందువల్లనే మేము మళ్ళీ వచ్చాం అనమాట సెకండ్ టైము. ఫుడ్ ఆప్షన్ అది చాలా మంచిగా ఇచ్చాడు. అండ్ అప్పుడు రూమ్ కూడా మాకు కొంచెం యాక్చువల్లీ అప్పుడు రూమ్ వచ్చుంటే చాలా బాగుండేది, బట్ అదంతా అండర్ రెనోవేషన్లో ఉండడం వల్ల ఇంకో రూమ్ ఇచ్చాడనమాట. ఇగోండి ఇదంతా కూడా ఫోటో జోన్స్ అరేంజ్ చేశాడు ఎక్కడికక్కడ. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే లేదు, ఇది చాలా బాగుందండి. ఫొటోస్ వీలైతే నేను ఫొటోస్ అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే మా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాం చూడండి. చాలా బాగా వచ్చాయి అక్కడ ఫొటోస్. అండ్ అయిపోయింది, వచ్చాక కాసేపు ఇగోండి పిల్లలు ఆడుకున్నారు. ఇంకా మా వాళ్ళు ఆల్ టైమ్ వెయిటింగ్ చేస్తుంటారు కదా, దేనికో మీకు తెలుసు కదా, పూల్. ఇంకెక్కడికి వచ్చినా మా కాన్సెప్ట్ ఫస్ట్ అదే. ఇగోండి చూడండి మంచి మంచి ఫోటో ఫ్రేమ్స్ అండి, అసలు ఎంత బాగున్నాయో అన్నీని. అంటే లైక్ ఊర్వి అలాగ వెరైటీగా పెట్టాడనమాట. సో ఇంకా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి తిరిగేసి, యాక్చువల్లీ ఆ గేమ్ జోన్ దగ్గర ఇప్పుడు తంబోలా స్టార్ట్ అవుతుంది 6 o'clock అని చెప్పారనమాట. బట్ ఇంక మా పిల్లలు అసలు ఆగలేదు, సరే అని చెప్పేసి ఇంక పూల్కి వచ్చాము. మళ్ళీ పూల్ కూడా 7 o'clockకి క్లోజ్ అన్నారు. సరే 6 to 7 అట్లీస్ట్ ఒక 1 hour ఆడుకుంటారు కదా పిల్లల్ని వచ్చాం. బట్ మేము కొంచెం డిస్సాటిస్ఫైడ్, ఎందుకంటే చిల్డ్రన్స్ పూల్ సెపరేట్గా లేదని. మరి అది అండర్ రెనోవేషన్లో ఉంది అటుపక్క, సో ఇంకేం చేయలేము. వచ్చాక మనం ఇంకా ఆప్షన్ తీసుకోలేము కాబట్టి ఆబ్వియస్లీ ఇంక పిల్లలకి వాడే ట్యూబ్స్ అవి ప్రొవైడ్ చేశాడు. సో వాటితో దిగి మేనేజ్ చేసాం అలా కాసేపు ఆడుకోవడానికి. ఈసారి ఏంటంటే పునీత్ వైషు స్విమ్మింగ్ నేర్చుకున్నారండి. ఓకే చిల్డ్రన్స్ పూల్ లేకపోవడం అదొక అడ్వాంటేజ్ అయింది అనుకోవాలి. వైషు కన్నా కూడా పుని కొంచెం ఫాస్ట్గానే నేర్చుకున్నాడు. వైషు అయితే కొంచెం భయపడింది చిల్డ్రన్స్ పూల్ లేకపోవడం దిగడానికి. సో నేను ఎక్కువసేపు అయితే రికార్డ్ చేయలేదండి పూల్ది, ఎందుకంటే నేను కూడా దిగేసాను పూల్లోకి. సో ఇంక రికార్డ్ చేయడం అవ్వలేదు. మేము ఓన్లీ చెప్పాను కదా 2 families వచ్చాము ఈసారి అని. సో ఇంకా వాళ్ళు కూడా దిగారు. ఇంకా సరేలే అని చెప్పేసి, ఆయన చీకటి కూడా పడిపోయిందని పెద్దగా రికార్డ్ చేయలేదు. పునీత్ ఈసారి చాలా ఎక్కువగా స్విమ్ చేయడం వల్ల ఈవెన్ నైట్ కొంచెం ఫీవర్ వచ్చిందండి పాపం వాడికి. వైషు చాలాసేపు ఇక్కడే ఉండిపోయిందండి, లోపలికి వెళ్ళడానికి చాలాసేపు ఆలోచించింది. నేను వచ్చాకే వెళ్ళింది.
ఎందుకంటే చిల్డ్రన్స్ పూల్ అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ హైట్ కాబట్టి. సో ఇంకా చెప్పాను కదా, అయిపోయింది, రికార్డ్ తక్కువే చేశానని. డిన్నర్కి వచ్చామండి ఆల్మోస్ట్ 8 అలాగా. మేమే ఫస్ట్, ఎవరు రాలేదు ఇంకా. ఇదైతే ఇది కొత్త రెస్టారెంట్ అండి. చెప్పాను కదా అంతా అటుపక్క అంతా అండర్ రెనోవేషన్ అని. ఇది భలే కట్టాడండి కొత్తగా, చాలా బాగుంది. పిల్లలు సరే ఇంకా బాగుంది మేము ఇక్కడే కూర్చుందాం అని చెప్తే ఇక్కడ కూర్చున్నాము. డిఫరెంట్ థీమ్ చూడండి, కేజ్ లాగా అనమాట. సో ఇవి వెల్కమ్ డ్రింక్స్ అండ్ ఇవన్నీ సలాడ్స్ అండ్ వెజిటబుల్ సలాడ్స్ పెట్టాడు. చాలా డిఫరెంట్ ఫుడ్ అండి. ఇందులో మనం తినేది పావు అంతే, తినను చాలా ఎక్కువ, బట్ నేను రికార్డ్ అయితే చేస్తున్నాను చూడండి. ఇగో వెరైటీ సలాడ్స్ అసలు అవి చూడ్డానికైతే చాలా కళ్ళకి వావ్ అన్నట్టు కనిపించే, కానీ మనమైతే తినలేము అవన్నీ. మంచి హెల్దీ ఫుడ్లేండి. అండ్ పక్కన ఇదంతా కూడా వెజిటబుల్స్ సెక్షనే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ అనుకుంటా, వెజిటబుల్ ఆన్స్. ఇది వచ్చేసి బేల్పూరి చాట్ మనమే ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట. దేనికి వచ్చి సెపరేట్గా ఇచ్చాడు, మనం ప్రిపేర్ చేసుకోవడానికి అనమాట. పాపడీ చాట్ అని, దహీ పూరి అలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి మసాలాలు సమస్తం ఆడే ఇచ్చాడు అక్కడ, మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ పక్కన ఐస్ క్రీమ్ సెక్షన్ అండి, మన పిల్లల ఫేవరెట్ సెక్షన్. వెనిలా తప్ప అన్ని ఫ్లేవర్స్ పెట్టాడు. అండ్ దాని మీద టాపింగ్స్, ఐస్ క్రీమ్ మీద టాపింగ్స్ పెట్టాడు. అండ్ ఇవన్నీ డెజర్ట్ సెక్షన్, ఫ్రూట్స్ అంతా డెజర్ట్స్ అండి. రకరకాల కేక్స్ పెట్టాడు. ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇదేనండి, చాక్లెట్ పుడ్డింగ్. చూడడానికి చాలా అపీలింగ్గా పెట్టాడండి అన్నీ. ఇదంతా స్వీట్స్ సెక్షన్. చెన్నా కట్లెట్స్, రసగుల్లా. ఇంక ఇటువైపు చాలా ఫేమస్ అండి రసగుల్లా, అన్ని టైమ్స్లో కూడా కంపల్సరీ పెడతాడు. ఇది వచ్చేసి సబూదానా కీర్ అంట. యాక్చువల్లీ సబూదానా కీర్ అని పెట్టాడు కానీ అది రైస్ కీర్ అండి. అండ్ పక్కని మన ఇంకో ఫేవరెట్ గులాబ్ జామ్, వేడివేడిగా. అవి మెయిన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అంటే చాలా వేడిగా ఉన్నాయండి కింద కంటిన్యూస్గా హీట్ ఇచ్చేయడం వల్ల. అండ్ ఇది ఫుడ్ సెక్షన్కి వచ్చేసరికి ఇది వెజిటేరియన్ అండి. సమ్ వెరైటీ కర్రీస్ పెట్టాడండి. అగో నేను ఫొటోస్తో పాటు పెడుతున్నాను. పాపడ్స్, నూడిల్స్, ఇవంతా కూడా వెజ్ సెక్షనేనండి. ఇది వెజిటబుల్ బిర్యానీ. యాక్చువల్గా నేను చెప్పాను కదండి ప్రీవియస్గా వచ్చామండి, అప్పటికి ఇప్పటికీ ఆప్షన్స్ కొంచెం మారాయండి. ఇప్పుడు వెజ్ ఎక్కువ పెట్టాడు, అప్పుడు మాకు నాన్ వెజ్ ఎక్కువ ఉండేది. ఇది దాల్ మక్కని. సో చాలా ఎక్కువ పెట్టాడండి వెజ్లో ఆప్షన్స్. మీకు అన్ని ఫొటోస్తోనే పెడుతున్నాను చూడండి. అండ్ అక్కడే పక్కనే లైవ్ కిచెన్ అండి. ఆల్ వెజిటబుల్ కర్రీస్, ఇదంతా వెజిటేరియన్ సెక్షనే. చాలా వాస్ట్ వెరైటీ ఆఫ్ కర్రీస్ పెట్టాడండి వెజ్లో అయితే మాత్రం. ఇది పొటాటో చీజ్ బాల్స్ సంథింగ్ పెట్టాడు, నేను ట్రై చేశాను బట్ అంతగా అయితే ఎక్కలేదు టు బి ఫ్రాంక్. ఇది గోబీ మంచూరియా. ఇంకా మిగిలినవి ఏవి మనం తినే వెజిటబులే కాదు, సో నేను చూసింది కూడా లేదు. ఇది వెజిటబుల్ సూప్. అండ్ ఇది వచ్చేసి మన ఫేవరెట్ పార్ట్, నాన్ వెజ్ సెక్షన్. ఇది ఆంధ్ర చికెన్ కర్రీ అండ్ ఇది ఫిష్ కర్రీ. అండ్ ఇది మటన్ బిర్యానీ అండి. ఇది మాత్రం చాలా సూపర్గా చేశాడండి, అసలు చాలా అంటే చాలా సూపర్. ఇవన్నీ పిటా బ్రెడ్స్ అండి. చాలా భలే డెకరేటివ్గా పెట్టాడు. అది తినింది ఎవరు లేదు, బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది క్రాబ్ కర్రీ. ఇవి నాన్ వెజ్ స్టార్టర్ అనుకుంటా, చికెన్ అండి, చికెన్ స్టార్టర్ పెట్టాడు ఇది. అండ్ ఈ పక్కనే ఫిష్ స్టార్టర్. ఓకే అండి, నేను చెప్పాను కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రాన్ అవి చాలా
వాస్ట్ వెరైటీ పెట్టాడండి. అండ్ టేస్ట్ కూడా అప్పుడే సూపర్ అండి. సూప్ హాట్ అండ్ సార్ చికెన్ సూప్ పెట్టాడు. ఇది కాఫీ ఇది ఉంది కానీ వెండింగ్ మెషిన్, బట్ ఇది ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే ఉంటుందట, ఇప్పుడు లేదు. అండ్ అవుట్ సైడ్ కూడా ఉందండి ఫుడ్ సెక్షన్. ఇక్కడ వచ్చేసి పానీపూరి, అది లైవ్ కౌంటర్ అనమాట. జిలేబీ అవి లైవ్ కౌంటర్ ఉన్నాయి. మేము ఏది ట్రై చేసింది లేదండి. బేసికలీ అబ్బా చాలా వెరైటీ ఉన్నాయి, అన్నీ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ, బట్ తెలుసు కదా అనుకుంటాం కానీ చేసేది ఏమీ ఉండదు అనేసి అందులోని కిడ్స్తో కొంచెం అంతా చికాగ్గా అయిపోయి ఏదో ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోయాం. మాకు ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీగానే వచ్చాయండి. డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ చాయ్ది కూడా. అందరికీ అని కాదండి, డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ప్యాకేజ్ మనం తీసుకున్నది. ఈవెన్ రూమ్ కూడా, రూమ్ వ్యూ. ఇది కూడా చాట్ కౌంటర్ అండి, లైవ్ చాట్ కౌంటర్. వాళ్ళు అడుగుతారండి, ట్రై చేయండి, తీసుకోండి, బాగుంటుంది వేడివేడి కానీ. సో చెప్పాను కదా, డిన్నర్ తినేసాక కాసేపు అలా వాక్ వచ్చాము. ఇది ఎంట్రన్స్. ఆల్రెడీ మనం ఎంట్రన్స్ కాదు, ఇందాక బీచ్కి వెళ్ళాం కదా, అక్కడికే మళ్ళీ వచ్చాం అనమాట నైట్ వ్యూ చూద్దామని చెప్పి. ఇదిగోండి ఇదే నైట్ వ్యూ. ఇది ఎంట్రన్స్. ఫ్లెమింగోస్ అవి ఉన్నాయి కదా ఫస్ట్లో మనం వచ్చినప్పుడు, అప్పుడు కొంచెం టైర్డ్ అయిపోయి ఉండి సరిగ్గా ఫొటోస్ అవి తీయలేదని పిల్లలకి మళ్ళీ తీసుకొచ్చాను. ఇది కూడా ఎంట్రన్స్, మనం వచ్చిన దగ్గరే చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంది. సరే ఇంక రూమ్కి వెళ్ళి అప్పుడే ఏం చేస్తామని చెప్పి కాసేపు అలా వాక్ చేసినట్టు ఉంటుందని డిన్నర్ అయిపోయాక వచ్చాము. యాక్చువల్లీ కిడ్స్ ప్లే ఏరియాకి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ, బట్ అది కూడా 7 o'clockకి క్లోజ్ చేసే రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామండి, టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల. బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. బ్రేక్ఫాస్ట్ వీడియో తీసాగానే యాడ్ చేయలేదండి, అది కూడా బుఫే ఫ్రీయే. బట్ ఏంటి అంటే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను అది యాడ్ చేయలేదన్నమాట. ఇంకా అక్కడ కూడా చాలా వాస్ట్ వెరైటీ ఆఫ్ టిఫిన్స్ పెట్టాడండి. అండ్ మార్నింగే లెగ్సి ఫ్రెష్, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి ఇంకా 11 o'clockకి చెక్అవుట్ అండి. సో పిల్లల్ని కిడ్స్ ఏరియాకి తీసుకొచ్చి ప్లే ఏరియా కాసేపు ఆడుకోమన్నాం అనమాట. ఆడుకున్నాక ఇంక స్టార్ట్ అయిపోయాం వైజాగ్కి. ఓకేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మేఫేర్ రిసార్ట్స్ అండి, గోపాల్పూర్ దగ్గర. ఈ రిసార్ట్ వచ్చేసి మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం చూడండి. వీక్ డేస్లో మనకి మంచిగా దొరుకుతుంది వీకెండ్స్ కన్నా కూడా. ఓకేనండి, బాయ్.